హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫైనల్గా మనం జనరేటివ్ ఏఐని ఎలా ఈజీగా నేర్చుకోవాలో చెప్పుకుందాం. సో మీరు బిగినర్ అయినా ఎక్స్పర్ట్ అయినా మీ స్కిల్స్ని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రోడ్ మ్యాప్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకునే ముందు దానికి ఏమైనా ప్రీరిక్విజిట్స్ నేర్చుకోవాలా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. సిమిలర్గా జెన్ఏఐ నేర్చుకునేటప్పుడు మనం కొన్ని బేసిక్స్ థింగ్స్ అయితే నేర్చుకోవాలి. సో ఆ ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ అయితే మీరు పైథాన్ నేర్చుకోండి. సో పైథాన్లో ఏం కాన్సెప్ట్స్ అంటే లైక్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్, లూప్స్, ఫంక్షన్స్, ఇంకా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ లైక్ లిస్ట్, డేటా, డిక్షనరీ. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. అండ్ దాంతోపాటు ఊప్స్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోండి. సో వన్స్ ఇవి మీరు నేర్చుకున్నాక నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అయితే నేర్చుకోండి. సో మరీ కంప్లీట్ డీప్ అవసరం లేదు, అప్ టు గ్రాఫ్స్ అయితే నేర్చుకోండి. అండ్ దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి లిట్ కోడ్లో. లైక్ మోస్ట్లీ ఇంకా ఈజీ ఇంకా మీడియం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. సో మీకు ఇంటర్వ్యూలో బాగా హెల్ప్ అవుతాయి. అండ్ సెకండ్ ప్రీ రిక్విజిట్ వచ్చేసి ఫోకస్ ఆన్ మ్యాథమెటికల్ ఫండమెంటల్స్ లైక్ లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ బేసిక్ క్యాలిక్యులస్. అండ్ ఇవి నేర్చుకునేటప్పుడు దెర్ ఆర్ సమ్ లైబ్రరీస్ లైక్ నంపై, పాండా, సైపై. సో ఇవి కూడా మీరు ప్యారలల్గా ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే లైక్ మీరు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో లీనియర్ ఆల్జిబ్రాలో కానీ, క్యాలిక్యులస్లో కానీ, ప్రాబబిలిటీలో కానీ, సో ఆ కాన్సెప్ట్ ఆర్ ఆ మెథడ్ని ఈ లైబ్రరీస్ యూస్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా జనరేట్ చేయాలి విత్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో నంపైలో మనకి ఏమైనా ఫంక్షన్ ఉందా దట్ కెన్ డూ దిస్ జాబ్ ఫర్ అస్. సో అలా కోరిలేట్ చేసుకుంటూ ఎలా యూస్ చేయాలి, లైక్ ఏ మెథడ్స్ ఉన్నాయి ఈ లైబ్రరీలో, ఆర్ ఎల్స్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. సో మనం బేసిక్ ప్రీ రిక్విజిట్స్ అయితే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ రోడ్ మ్యాప్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ అయితే మనకు రోడ్ మ్యాప్లో ఇంపార్టెంట్ అసలు ఎన్ఎల్పి అంటే ఏంటిది, ఎన్ఎల్పి ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎల్పి అంటే ఏంటి? సో ఈ జనరేటివ్ ఏఐ అనేది హార్డ్లీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి అయితే అందరికీ తెలుస్తుంది. బట్ దానికన్నా ముందు లాంగ్వేజ్ రిలేటెడ్ టాస్క్ని ఎలా సాల్వ్ చేసేవాళ్ళం యూజింగ్ ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. లైక్ దెర్ ఆర్ సమ్ టన్స్ ఆఫ్ యూస్ కేసెస్ అయితే ఉన్నాయి ఎన్ఎల్పిలో. లైక్ ఫస్ట్ అయితే మనం ఎన్ఎల్పిలో కోర్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. లైక్ టోకెనైజేషన్ అంటే ఏంటిది, స్టాప్ వర్డ్ని ఎలా రిమూవ్ చేయాలి, స్టెమ్మింగ్ అండ్ లెమటైజేషన్ అంటే ఏంటిది, అండ్ లోవర్ కేసింగ్ అండ్ పంక్చుయేషన్ రిమూవల్. సో ఇవన్నీ కూడా కోడ్ టెక్నిక్స్ కాదు, లైక్ దీస్ ఆర్ ద ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ ఫర్ ఎనీ ఎన్ఎల్పి యూస్ కేస్. లైక్ మన దగ్గర ఒక టెక్స్ట్ డేటా ఉంటుంది. సో దాన్ని ఈ మెథడ్స్ యూస్ చేసుకొని మనం ప్రీ ప్రాసెస్ చేస్తాం. సో ఇండైరెక్ట్గా ఏంటంటే లైక్ వాట్ వీ నీడ్, మనకి ఏదైతే కావాలో, మనకి ఏది అవసరం లేదో ఈ మెథడ్ యూస్ చేసుకొని ఫిల్టర్ చేస్తాం. సో సింపుల్ టర్మ్స్లో. అండ్ దాని తర్వాత ఇంకొన్ని టెక్నిక్స్ ఉంటాయి లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అని చెప్పేసి, నేమ్ ఎంటిటీ రికగ్నిషన్ అని. సో ఇవన్నీ మీరు డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, లైక్ ఒక హై లెవెల్ ఐడియా వస్తే చాలు. సో వన్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ తెలుసుకున్నాక నెక్స్ట్ టెక్స్ట్ వెక్టరైజేషన్ అంటే ఏంటో తెలుసుకోండి. సో టెక్స్ట్ వెక్టరైజేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లైక్ వాట్ ఎవర్ ఎంఎల్ మోడల్స్ ఆర్ వాట్ ఎవర్ అల్గోరిథమ్స్ వి డీల్ విత్, సో వాటికి ఓన్లీ నెంబర్సే అర్థమవుతాయి. సో టెక్స్ట్ డేటా కానీ, ఇమేజ్ డేటా కానీ ఉంటే దాన్ని మనం డైరెక్ట్గా దానికి ఇవ్వలేము, ఇచ్చిన దానికి అర్థం కాదు. సో అందుకని చెప్పేసి టెక్స్ట్ డేటాని, ఇమేజ్ డేటాని మనం నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాం. సో మనం ఎల్ఎల్ఎమ్స్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం కాబట్టి సో మన ఇన్పుట్ ఆల్వేస్ టెక్స్ట్ డేటా. సో ఈ టెక్స్ట్ డేటాని మనం నెంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి మనకు టెక్స్ట్ వెక్టరైజేషన్ మెథడ్స్ అయితే ఉన్నాయి. లైక్ సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ వచ్చేసి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, TF-IDF. అండ్ కొద్దిగా బెటర్ వచ్చేసి వర్డ్ టు వేక్. అండ్ ఇంకొద్దిగా బెటర్ వచ్చేసి లైక్ మనకు ఏవైతే అల్గోరిథమ్స్ ఉన్నాయో వాటిలో ఎంబెడింగ్ లేయర్ ఉంటుంది. సో ఆన్ దేర్ ఓన్ వాళ్ళు ఈ ఎంబెడింగ్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో ఫైనల్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే లైక్ ఇవి మెథడ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, TF-IDF, వర్డ్ టు వేక్, అండ్ ఇంకా ఈ LSTM దానికంటూ ఓన్ ఎంబెడింగ్ లేయర్ ఉంటుంది. సో అది ఓన్గా ఎంబెడింగ్స్ అయితే జనరేట్ చేసుకుంటుంది డ్యూరింగ్ ట్రైనింగ్ ప్రాసెస్. సో ఈ మెథడ్స్ మీరు ఏదన్నా ఒక మెథడ్ యూస్ చేసుకొని లైక్ సింపుల్ యూస్ కేస్ అయితే బిల్డ్ చేయండి. లైక్ సెంటిమెంట్ అనాలిసిస్ కానీ, టెక్స్ట్ క్లాసిఫికేషన్ కానీ. సో దీనికి డేటా క్యాగ్లో చాలా దొరుకుతాయి. సో ఏదో ఒక డేటా తీసుకొని బిల్డ్ చేయండి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎంత బాగా బిల్డ్ చేస్తున్నారని కాదు, లైక్ ఈ టెక్స్ట్ వెక్టరైజేషన్ ఎలా వర్క్ అవుతుంది, సో కాన్సెప్ట్ మీకు ఇంకా బాగా అర్థం కానికి.
ఒకవేళ మీరు డేటా సైన్స్ నేర్చుకుంటూ ఉంటే అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ లైక్ డౌట్ క్లియరెన్స్ కానీ రిసోర్సెస్ కానీ లైక్ ఇక్కడ నుండి నేర్చుకోవాలి అని దెన్ యూ కెన్ కన్సిడర్ దిస్. సో రీసెంట్గానే స్టార్ట్ చేసినాం డేటా సైన్స్ కమ్యూనిటీ అని. సో ఇప్పటివరకు అరౌండ్ 60 లెర్నర్స్ అయితే జాయిన్ అయ్యారు అండ్ ఐ హోప్ మీకు కూడా యూస్ఫుల్ అవుద్దని. సో ఇది ఎందుకు అంటే లైక్ యాజ్ ఆఫ్ నౌ people can reach out to me via Instagram, LinkedIn or Gmail. సో చాలా మంది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఐ థాట్ ఒక ప్లాట్ఫామ్ ఉంటే దెన్ ఎవ్రీ వన్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రతిసారి నేను అందరికీ హెల్ప్ చేయలేను కదా, సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఐ థాట్. సో చూద్దాం హౌ ఇట్ గోస్ అని. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కన్సిడర్ దిస్. నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. ఐ సజెస్ట్ కంప్లీట్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఆర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఎండ్ టు ఎండ్ అయితే నేర్చుకోండి. లైక్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది అని, లైక్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటిది, వెయిట్ ఇనిషియలైజేషన్ ఎలా అవుతుంది, ఫార్వర్డ్ లేయర్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ప్రొపగేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి ఆప్టిమైజర్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇలా అన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోండి, లైక్ పైటార్చ్ కానీ టెన్సర్ఫ్లో కానీ. సో ఒకవేళ నన్ను అడిగితే ఏది నేర్చుకోవాలి అని ఐ సజెస్ట్ పైటార్చ్ అని చెప్తా బికాస్ ఆఫ్ ఇట్స్ కమ్యూనిటీ సపోర్ట్. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేవన్నీ కూడా జెన్ఏఐ నేర్చుకోనికి హెల్ప్ చేస్తాయి. సో డైరెక్ట్గా ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ బిల్డ్ చేయకుండా ఫస్ట్ మనం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అయితే నేర్చుకోవాలి, లైక్ జెన్ఏఐని ఎలా బిల్డ్ చేసారు, ఎలా వర్క్ అవుతుంది అని. సో అవి మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ గురించి అయితే తెలియాలి. సో ఐ సజెస్ట్ యూ టు గో అండ్ రీడ్ అటెన్షన్ ఈస్ ఆల్ యూ నీడ్ పేపర్. సో ఈ ఐకానిక్ పేపర్ అయితే లైక్ ఇది బేసిక్గా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం యూజ్ చేసారు. సో బట్ అందులో ఏదైతే మెన్షన్ చేసారో లైక్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి, సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఎల్ఎల్ఎమ్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో జీపీటీ, లామా 2, క్లౌడ్, సో ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని బిల్డ్ చేసారు. సో ఒకవేళ మీకు అటెన్షన్ ఈస్ ఆల్ యూనిట్ పేపర్ చదవాలని ఇంట్రెస్ట్ లేకపోతే అగైన్ యూట్యూబ్లోనే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పేపర్ గురించి అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఆ వీడియో చూసినా కూడా పర్లేదు. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకునేటప్పుడు లైక్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్, లైక్ అటెన్షన్ మెకానిజం అంటే ఏంటిది, పొజిషనల్ ఎన్కోడింగ్ అంటే ఏంటిది అండ్ మల్టీహెడ్ అటెన్షన్ అంటే ఏంటిది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ విత్ ఎల్ఎల్ఎమ్స్ లైక్ ఓపెన్ఏఐ కానీ జెమినై కానీ. సో వాళ్ళ ఏపీఎస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఫస్ట్ ఎల్ఎల్ఎంకి ఎలా కనెక్ట్ అవ్వాలి, లైక్ ఎల్ఎల్ఎం నుండి ఆన్సర్ ఎలా జనరేట్ చేయాలి, సో అవన్నీ కూడా చూడండి. ఒకవేళ మీ దగ్గర పేడ్ ఏపీఎస్ లేకపోతే నో ప్రాబ్లం, లైక్ అగైన్ చాలా ఓపెన్ సోర్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లైక్ హగ్గింగ్ ఫేస్ ఈజ్ వన్ వే, లైక్ వాళ్ళ దగ్గర అన్ని వెయిట్స్ అయితే ఉంటాయి. సో ఆ వెయిట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్లో అయితే హోస్ట్ చేసుకోండి యూజింగ్ టూల్స్ లైక్ ఓలామా ఆర్ సంథింగ్ ఎల్స్. బై నౌ మనం పేడ్ ఏపీఎస్ యూస్ చేసుకొని ఎల్ఎల్ఎంకి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసు, ఆర్ ఎల్స్ ఓపెన్ సోర్స్ మోడల్స్ని లోకల్లీ ఎలా రన్ చేయాలి యూజింగ్ ఓలామా తెలుసు. సో నెక్స్ట్ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. సో ఎల్ఎల్ఎమ్స్ నుంచి బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ 2 things. సో ఫస్ట్ వచ్చేసి ప్రాంప్ట్, సెకండ్ వచ్చేసి ఇన్పుట్ డేటా. సో ఈ ఇన్పుట్ డేటా మన కంట్రోల్లో లేదు, ఎందుకంటే మనం దాన్ని ట్రైన్ చేయలేదు కాబట్టి. సో మన కంట్రోల్లో ఉంది ఏంటిది, ప్రాంప్ట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ రైటింగ్ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనకు డిఫరెంట్ టెక్నిక్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ కానీ, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ కానీ, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ కానీ. సో ఈ డిఫరెంట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకొని మీరు ఎల్ఎల్ఎంకి కనెక్ట్ అవుతారు కదా, లైక్ ఎల్ఎల్ఎం ఏపీఎస్ కానీ, లైక్ బేసిక్గా ఎల్ఎల్ఎంతో ఇంటరాక్ట్ అవుతారు కదా. సో అప్పుడు ప్రాంప్ట్ అయితే రాస్తాం కదా, సో ఆ ప్రాంప్ట్లో ఈ టెక్నిక్స్ అయితే అప్లై చేయండి. సో అప్లై చేస్తే మీకే వస్తుంది లైక్ రిజల్ట్ ఎంత వేరీ అవుతుందని చెప్పేసి. లైక్ ప్రాంప్ట్ యూజ్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, యూస్ చేయనప్పుడు అంటే ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూస్ చేయనప్పుడు రెస్పాన్స్ ఎట్లా వస్తుందో మీకే ప్రాపర్ క్లారిటీ అయితే వస్తుంది. సో కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ ఉంటాయి ఏంటంటే లైక్ మనకంటూ ఒక యూస్ కేస్ సాల్వ్ చేసుకోవాలి. సో ఆ యూస్ కేస్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏవైతే ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయో సో అవి మనకు కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రీజన్ ఏంటో కనుక్కోవాలి, ఎందుకు డిజైర్డ్ అవుట్పుట్ రావట్లేదు అని చెప్పేసి. లైక్ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఏంటంటే మనం ఏమైతే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఆన్సర్ ఆ డేటాతో ఆ ఎల్ఎం ట్రైన్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఎంత ఎఫెక్టివ్ ప్రాంప్ట్ రాసినా కూడా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే రాదు. సో అప్పుడు ఏం చేయాలి,
మనకంటూ ఒక ఓన్ ఎల్ఎల్ఎం ట్రైన్ చేసుకోవాలా. సో ట్రైన్ చేసుకోవాలంటే అంత టైం లేదు అని పైసలు కూడా లేవు. సో ఇంకేమైనా అప్రోచ్ ఉందా అంటే అదే ఫైన్ ట్యూనింగ్. సో ఉన్న ఎల్ఎల్ఎంస్ని తీసుకొని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి యూజింగ్ టెక్నిక్స్ లైక్ పెఫ్ట్, పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్. సో మనకు లోరా ఇంకా క్యూలోరా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో వీ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు ఫైన్ ట్యూన్ ద మోడల్. సో అన్నిటికీ ట్రేడ్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. సో అవేంటో చూసుకొని ఫైన్ ట్యూన్ అయితే చేసుకోవాలి. సో దాని తర్వాత ర్యాగ్ అంటే ఏంటిది, వెక్టర్ డేటాబేస్ అంటే ఏంటిది, వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఆల్సో కొన్ని బేసిక్ చాట్ బోర్డ్స్ అయితే బిల్డ్ చేయండి. లైక్ ఈ చాట్ బోర్డ్స్ బిల్డ్ చేయడానికి మీకంటూ కొన్ని ఫ్రేమ్వర్క్స్ అయితే రావాలి. లైక్ లాంగ్ చైన్ కానీ, లాంగ్ గ్రాఫ్ కానీ, సో ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి. లైక్ ఇవే ఉన్నాయని కాదు, దీనికి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి. బట్ నేను లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ యూజ్ చేస్తాను కాబట్టి దాన్ని కొద్దిగా బయాస్డ్ ఉన్నా. సో మీరు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి, లైక్ స్పెసిఫిక్ ఫర్ బిల్డింగ్ ఎల్ఎల్ఎంస్. సో అది యూజ్ చేసుకొని లైక్ జెన్ఏఐ వర్క్ ఫ్లోస్ మీద వర్క్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఒక చాట్ బోర్డ్ కానీ ఒక ఎల్ఎల్ఎం అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం. సో అప్లికేషన్ మనకు వావ్ అనిపించచ్చు, ఆల్సో లైక్ వేరే వాళ్ళకి కూడా వావ్ అనిపిస్తే, అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ అప్లికేషన్ని వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి, అంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు చేయాలి. సో అలా చేయాలంటే మనకు కొన్ని బ్యాక్ ఎండ్ స్కిల్స్ అయితే రావాలి. సో అవి ఏంటంటే లైక్ మనకు ఐ సజెస్ట్ ఫాస్ట్ ఏపీఐ అయితే నేర్చుకోమంట టు బిల్డ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్. అండ్ ఆల్సో డేటాబేసెస్ గురించి తెలుసుకోమంట, లైక్ MySQL కానీ, MongoDB కానీ, లైక్ టు స్టోర్ ద డేటా. అండ్ దాంతోపాటు లైక్ మనకంటూ ఒక యూఐ అయితే ఉండాలి కదా మన అప్లికేషన్కి. సో టు స్టార్ట్ విత్ బేసిక్ స్ట్రీమ్లిట్ అయితే నేర్చుకోండి. సో పైథాన్ లైబ్రరీ అది కూడా టు బిల్డ్ సింపుల్ యూఐస్. సో మనం ఏం నేర్చుకోవాలన్నా కూడా దానికంటే ఒక ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది. లైక్ నాకు జాబ్ రావాలి అందుకే నేర్చుకుంటున్నా, ఆల్రెడీ నాకు ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది కానీ పైసలు లేవు హైర్ చేసుకోనికి, అందుకే నేనే నేర్చుకొని నేను ఒక MVP బిల్డ్ చేసుకుంటా టు గెట్ సమ్ ఫండింగ్ అని చెప్పేసి. సో ఫైనల్గా ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అయితే చేయండి. సో లైక్ జనరిక్ ప్రాజెక్ట్స్ కాదు, లైక్ సంథింగ్ క్రియేటివ్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. లైక్ టూల్ ఫర్ సమ్మరైజింగ్ బుక్స్ కానీ, టూల్ ఫర్ రైటింగ్ యూట్యూబ్ స్క్రిప్ట్స్ కానీ based on the past videos in the channel, or else tool for summarizing YouTube video gaani, or else tool to create important topics by scraping newspapers. So ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ వేరే వాళ్ళు కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే లైక్ మీ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ బ్రేకింగ్గా ఉండాల్సిన పర్లేదు, కొద్దిగా క్రియేటివ్గా ఉండి మీ టెక్నికల్ స్కిల్స్ని షోకేస్ చేసుకునేటట్టు ఉంటే సరిపోతుంది. ఫైనల్లీ దిస్ ఇస్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ ఆఫ్ జనరేటివ్ AI. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.